ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట జెఫన్యా గ్రంథము 3:20. ఆ కాలమును మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చి తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఖ్యాతిని మంచి పేరును తప్పించుదునని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని ఎంబడి మనం దేవుని మీద నమ్మకంతో బ్రతికినట్లయితే, దేవుని మీద మనం ఆనుకున్నట్లయితే మనకు మంచి పేరును ఖ్యాతిని తెప్పించువాడే ఉన్నాడంట. ఉన్నతమైన ఆశీర్వాదాలు, మరి ఊహించిన రీతిగా ఆశీర్వాదాలు, ఊహించిన రీతిగా మేలు దేవుడు దయచేసేవాడే ఉన్నాడు. మరి మనం చూసినట్లయితే యోసేపు మరి ఫరో దగ్గరికి ఒక మరి పనివాడిగా వచ్చినప్పటికీ, చెరపెట్టబడినప్పటికీ మరి మోషేబు యొక్క నమ్మకత్వాన్ని, తనకి విధేయత ఫరోకు నచ్చి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. మరి యోసేపు ఏ విషయంలో కూడా తప్పిపోలేదండి. యోసేపు ఫరో యొక్క భార్య మరి తన మీద నింద వేయడానికి చూసినా కానీ ఆ నిందలను, అవమానాలను, ఎటువంటి దాన్నైనా లేని విషయంలో తప్పిపోకుండా యోసేపు మంచి ప్రవర్తన కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవించి ఉన్నాడండి. మరి ఆదికాండ 40 చూసినట్లయితే యోసేపు ఫలించుడు కొమ్మ, మరి దాని రెమ్మలు ఎత్తైన ప్రదేశంలో ఉన్నవని మరి యోసేపును గూర్చి వివరంగా బైబిల్ గ్రంథం సెలవిచ్చి ఉన్నది. మరి సహోదరి సహోదరులారా, మరి యోసేపు వారి అన్నల చేత నిందింపబడి మరి ఆ యొక్క సొంత అన్నదమ్ములు మరి యోసేపును మరి చెరలోకి అప్పచెప్పినప్పటికీ, మరి ఫరో దగ్గరికి పంపించినప్పటికీ కానీ దేవుడి విషయంలో నమ్మకంగా, విధేయతతో, ప్రేమ కలిగిన వాడిగా, విధేయత కలిగిన వాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, ఏ విషయంలో తప్పిపోకుండా, లోకం విషయంలో నేను, పాపం విషయంలో నేను, అపరాధం విషయంలో నేను, దేని విషయంలో తప్పిపోకుండా మరి దేవుని యందు భయము కలిగిన వాడిగా ఉన్నందుకు మరి ఉన్నతంగా మరి ఆశీర్వదించాడండి. రాజ్య పరిపాలన చేయుటకు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని ఎంబడి వెళ్ళి దేవుని ఎంబడి జీవించి దేవుని నమ్మకంగా బ్రతికినట్లయితే యోసేపు యొక్క జీవితం వలె మన జీవితం కూడా మంచి పేరుని, మంచి పేరును సంపాదించువారుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన మరి మంచి పేరును మీకు ఇచ్చుదును, మంచి ఖ్యాతిని మీకు ఇచ్చుదునని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు మనతో మాట్లాడిన రీతిగా యోసేపు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యందు నమ్మకంగా జీవించి దేవుని ఎంబడి బ్రతికి మంచి పేరును, మంచి ఖ్యాతిని సంపాదించాలని మరి ప్రభు పేరిట కోరుచున్నాను. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యని ప్రతి చోట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యని ప్రతి చోట. కరువైనా బరువైనా విడిచిపోదు ప్రభు బాట, విడిచిపోను ప్రభు బాట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యని ప్రతి చోట. బరువైనా కరువైనా విడిచిపోను ప్రభు బాట, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. కరువైనా బరువైనా విడిచిపోను ప్రభు బాట, విడిచిపోను ప్రభు బాట, చెరలోనైనా చాటుతా యేసయ్యను స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. చెరలోనైనా పాడుతా ఆనంద
ఆనందపు స్తుతి పాట మరణం వరకు చాటుతా యేసయ్యని ప్రతి చోట. దేవుని స్తోత్రం.